హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం కార్తీక మాసం చివరి రోజుల్లో ఉన్నాం కదా. ఈరోజు అమావాస్య అన్నమాట. సో ఈరోజు విశేషం ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేటి విశేషం కార్తీక అమావాస్య. నేటి అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కనుక ఈ రోజున దైవారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలని చెప్తారు. శివాలయంలోనూ వైష్ణవ ఆలయంలోనూ దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో ఉపవాస దీక్షతో పాటు ఉభయ సంధ్యలలో దీపారాధన చేస్తే శివపార్వతుల అనుగ్రహము పొందవచ్చు. దీపాన్ని పరబ్రహ్మగా భావిస్తూ పరమశివుడిని ఆవాహన చేసుకొని మానవాళి మేలు కోసం సాధనలు చేసే బిడ్డలను చూసి పార్వతీ పరమేశ్వరులు ఆనంద తాండవం చేస్తుంటారు. ఈరోజు వెలిగించిన దీపం మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడింది కాబట్టి ఇదే అగ్నిహోత్రం సాక్షిగా నిలిచి ఈ జన్మలోనే పాప ప్రక్షాళన చేసి ఉత్తమ గతులు పొందేలా పరమశివుడి సన్నిధికి చేరేలా సహకరిస్తుంది. కార్తీక మాసంలో పెట్టే ఒక్క దీపం ముక్తికి మార్గాలని చూపుతుంది. కార్తీక బహుళ అమావాస్య కూడా పితృదేవతలకు ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. ఈ రోజున పితృకార్యాలను నిర్వహించడం వలన వాళ్ళు సంతోషించి సంతృప్తి చెందుతారని అంటారు. ఈ మాసంలో వచ్చే అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహించే వారికి వంశాభివృద్ధి చెందుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పితృదేవతల ఆశీస్సులను కోరుకునే వాళ్ళు ఈరోజు పితృకార్యాలు నిర్వర్తించాలి. తమ ఇంట దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన ఈ రోజున అంకిత భావంతో ఆరాధించడం వలన ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవుతారని స్పష్టం చేయబడుతోంది. శుభమస్తు. సమస్తలోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. మానవ సేవయే మాధవ సేవ. స్వస్తి.